అండ్ వచ్చే హావభావాలకి మనం కనెక్ట్ అవ్వాలి. ఆయన ట్యూన్స్‌తో పాటు ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మనందరి గుండెల్లో ఉండిపోతుందనమాట. ఆయనే రాక్ స్టార్ 'దేవిశ్రీ ప్రసాద్' గారు. సో, మరి ఇంకెందుకు ఆలస్యం ఆయన మాట్లాడేస్తారు. మాటలేనా పాటలు కూడానా దేవి గారు? రండి. ఓహ్! మైక్ అందుకో. హే! ఏంటండి? మ్యాటర్‌కొచ్చే ముందు నేను రవితేజ గారితో మార్నింగ్ అంటున్నా. ఒక్క నిమిషం దేవి గారు ఐయామ్ సారీ టు ఇంటరప్ట్ బట్ యాహ్! ఇక్కడ నుంచి ఏదో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అన్న నువ్వు మైక్ అందుకో. నువ్వు కెమెరా ఆన్ చేసుకో. నువ్వు మ్యూజిక్ వేసుకో. బాస్ వచ్చిండు. ఇందులో ఒక చిన్న బాస్ వచ్చిండు, మాస్ వచ్చిండు. థ్యాంక్ యూ సార్. చాలా సారీ. ఫస్ట్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. బట్ ఒకే చిన్న టెన్షన్ ఏంటంటే ఇంకా సినిమా మచ్ అహెడ్ ఆఫ్ రిలీజ్ కాబట్టి ఏమీ రివీల్ చేయలేం కాబట్టి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే చిన్న టెన్షన్ అయితే ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం అంటే చాలామంది ఉన్నారు కాబట్టి చాలా షార్ట్గా స్వీట్గా చెప్పాలనుకుంటున్నా. ఒక విషయం ఏంటంటే ఫర్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ మెగాస్టార్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఇందులో ఏ విధమైన డౌట్ లేదు. అండ్ అలాగే ద వే దీన్ని షేపప్ చేసిన విధానం బాబీ గారు, ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు బాబీ గారు. ఎందుకంటే ఒక పక్క మెగాస్టార్, ఒక పక్క మాస్ మహారాజ్, వీళ్ళిద్దరికీ కలిసి ఒక స్క్రిప్ట్ ఎవరిని తగ్గకూడదు, ఇద్దరికి ఆ పాత్రలకు ఇంపార్టెన్స్ ఏముండాలో అది ఉండాలి, అది బ్యాలెన్స్ చేస్తూ చూసేవాళ్ళకి అది నచ్చాలి, అట్ ది సేమ్ టైం సినిమాలో ఎమోషన్ మిస్ కాకూడదు, ఊరికే లిబర్టీ తీసుకుని సినిమా స్పాయిల్ కాకూడదు, ఇన్ని పెట్టుకుని ఇన్ని రెస్పాన్సిబిలిటీతో రాయటం అనేది అసలు ఫస్ట్ సినిమా రిలీజ్ కంటే ముందు దీనికే మనం చాలా క్లాప్స్ కొట్టాలి బాబు గారికి, ఆ ధైర్యానికి. నిజంగా సర్జీ యూ రాక్ డేట్. అండ్ నేను ఈ కథ చెప్పి ఇలాగ రవితేజ గారు చేస్తారండి ఇందులో మెగాస్టార్ గారు పక్కన అంటే నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, మనందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి సార్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. మెగాస్టార్ చిరంజీవి అనే ఫెనామినా పుట్టిన తర్వాత నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చిన అందరికీ ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారే, ఆల్ ఆఫ్. సో నేను అదే అన్నా, అందులో రవితేజ గారు కూడా ఒకరు, అది అందులో అందం. మనందరికీ తెలుసు రవితేజ గారు కూడా మెగాస్టార్ ఫ్యాన్ అని. అంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయటం, అది ఒక డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేయడం అనేది బాబీ గారి డ్రీమ్ నిజమైంది. దీంట్లో ఏ ఎమోషను కూడా నాకు అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు ఏ ఎమోషను కూడా ఫేక్ అవ్వకుండా, ఎక్స్ట్రా అవ్వకుండా, వేస్ట్ అవ్వకుండా మెగాస్టార్ గారు కానీ మన మాస్ మహారాజ్ గారు కానీ ఎంత బ్యాలెన్స్ చేస్తూ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు ఫర్ హగ్గింగ్ అండ్ ఎంబ్రేసింగ్ ద స్టోరీ అండ్ గివింగ్ ఈచ్ అండ్ ఇంపార్టెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అలాగే మాస్ మహారాజ్ గారు యూనో ఎంతో అందంగా ఎక్కడ ఇద్దరు తగ్గకుండా దానికి ఏం కావాలో అది చేసి నిజంగా మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ సార్. వి షుడ్ గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నాకు ఈ కథ చెప్పి ఇది చెప్పిన వెంటనే అన్నాను అయితే ఒకటి చేద్దాం, మెగాస్టార్లో మెగా, మాస్ మహారాజు మాస్, దిస్ హ్యాష్ ట్యాగ్ మెగా మాస్ అని పెడదామని ఫస్ట్ డే అనిపిస్తుంది నాకు. ఆ ఒక సాంగ్ ఈ న్యూ ఇయర్ గిఫ్ట్గా మీకు రాబోతుంది. అసలు ఆ సాంగ్ ఇంకా పండగే పండుగ థియేటర్లో విజువల్స్. శేఖర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొరియోగ్రాఫర్గా కూడా మీకు కూడా చాలా పెద్ద ఛాలెంజ్ ఇది, వాళ్ళిద్దరిని పెట్టి అసలు ఎలా చూపించాలి ఎలా చేయించాలి అనేది. అది నేను బాబీ గారు కూర్చుని ఆ సాంగ్ చేసినప్పుడు అసలు ఫస్ట్ ఆ సాంగ్ హౌ టు గెట్ దట్ సాంగ్ ఇన్ టు ద ఫిల్మ్ అనేది మాకు చాలా ఛాలెంజ్గా ఉంది. దాని తర్వాత గ్రాఫిక్స్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఏదో చాలా ఆ సాంగ్ గురించి మీకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. సో ఇంత పెద్ద ఫిల్మ్ దీన్ని అటెంప్ట్ చేయడం హ్యాట్స్ ఆఫ్ టు మైత్రి మూవీస్, రవి గారు అండ్ నవీన్ గారు. సార్ అసలు ఇవన్నీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ పాసిబులా అని ఆశ్చర్యపోయే రేంజ్కి మీరు ఒక్కొక్క ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు సార్. నో సీరియస్లీ ఐ థింక్ వీ షుడ్ రియలీ అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. ఎందుకంటే అది ఫామ్ అయితేనే మనందరం వీ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో ఐ రియలీ అండ్ ట్రూలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ వన్స్ అగైన్ ఏ హ్యూజ్ థ్యాంక్స్ టు మన డార్లింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు. బోస్ గారు మీరు ప్రాణం పోస్తారు నిన్న వీరయ్య థీమ్ సాంగ్కి, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మనందరం ఆఫ్ కోర్స్ వీఆర్ ఆల్సో ఫ్యాన్స్ ఆఫ్ రాజన్ ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏ క్యారెక్టర్ చేసినా దానికి 100% న్యాయం చేస్తారు. ఈ సినిమాలో ఒకటి లాస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఐ మీన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఇంకా ఫైట్ మాస్టర్ మన రామలక్ష్మి గారు అసలు అద్దరు కొట్టేశారు సార్ మీరు. అండ్ సో థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్. ఇందులో ఒక మాట చెప్పాలంటే ఈ సినిమా యాక్షనా, ఎంటర్టైన్మెంటా, సెంటిమెంటా అండ్ అబవ్ ఆల్ దిస్ అసలు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సా, దేనికి ఏది తగ్గకుండా ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
థ్యాంక్ యూ సార్ టు యూ, థ్యాంక్ యూ సార్ రవి సార్ టు యూ, అండ్ థ్యాంక్ యూ బాబీ సార్. You'll all enjoy this film, and of course Urvashi, thank you so much, you sizzled in the song. And where is the party? In the theaters on 13th. Okay, కరెక్ట్. thank you. థ్యాంక్ యూ.